చాలా బాధాకరమైన విషయం. ఒక అక్కయ్య ఇంట్లో ఖద్దామగా పనిచేస్తుంది. అతని కొడుకు 3 రోజుల నుండి అన్నం మానేసి బైక్ కావాలని పట్టిండు. ఆ అబ్బాయి ఎంత ప్రాబ్లంలో వచ్చేసిండంటే ఈమె తొందరగా ఈరోజు వెళ్ళింది ఇండియాకు. నాకు చెప్పింది, అన్నయ్య నా కొడుకు కోసం ప్రార్థించు అని. అల్హమ్దులిల్లా నీరసంగా అయి పడిపోయిండు, ఏం కాలే. 2-3 గ్లూకోజ్ ఎక్కించిండు, ఇప్పుడు మంచిగా ఉన్నాడు బాబు, అల్హమ్దులిల్లా. కానీ నేను చెప్పదలిసింది ఏంటంటే, ఖద్దామ మా అమ్మ, మీ అమ్మ మీకోసం ఇక్కడికి వచ్చి 16 గంటలు 18 గంటలు పనిచేస్తుంది. రాత్రనగా పగలనగా ఏం పని తెలుసా, కూర్చొని ఇక్కడ టైంపాస్ చేస్తలేదు. వేరే పిల్లలకు చూడాలి, వంటలు వండాలి, ఎప్పుడు 24 అవర్స్ ఛార్జ్లో ఉండాలి. చాలా కష్టంగా చేస్తున్నారు పనులు మీకోసం, మీ భవిష్యత్తు కోసం. ఓకే పిల్లలు, ప్లీజ్ మీరు డిమాండ్ చేయండి, కానీ చిన్న డిమాండ్లు, ఇట్లాంటి డిమాండ్లు చేయకండి. మీ అమ్మ ఆల్రెడీ అలసిపోయింది. అల్లాతో ఇదే దువా ఉంది, నా అక్కలకు చెల్లెలకు అల్లా చల్లగా ఉంచాలి, వాళ్ళ కమాయిలో బర్కత్ ఇవ్వాలి. చాలా నాకు బాధ అనిపించింది. ఆ అక్కయ్య నాకు ఫోన్ చేసింది, టికెట్ కూడా అరేంజ్ చేసుకునేది. పాపం కపిల్ చాలా మంచోడు, టికెట్ అరేంజ్ చేసి పంపించేశాడు. అల్హమ్దులిల్లా పిల్లగాడు మంచిగా ఉన్నాడు, నీరసమై పడిపోయాడు. ఇన్షాల్లా అల్హమ్దులిల్లా. అందరి పిల్లలకు చెప్పదలిసింది ఏంటంటే,